ఇంకోటి సార్, మీతో జర్నీ చేసిన డిస్ట్రిబ్యూటర్లు కానీ ఎవరైనా కంటిన్యూగా వస్తూనే ఉన్నారు, జయాపజయాలకు నిమిత్తం లేకుండా. బట్ మీ ఫస్ట్ సినిమా మీరు కలిసి చేసిన గిరి ఫస్ట్ సినిమాతోనే బయటికి వెళ్ళిపోయాడు. ఆయన తర్వాత అతను సక్సెస్ కాలేకపోయాడు. రీజన్స్ ఏమంటారు? అంటే గిరికి నాకు గిరి మహేందర్ రెడ్డి గారితో పాటు కలిపి డిస్ట్రిబ్యూషన్లో వాళ్ళతో చేసేవాడు. సో మేము వాళ్ళు మా ఇంటికి రావడము, నేను మహేందర్ రెడ్డి గారి ఇంటికి వెళ్ళినప్పుడు గిరితో మా పరిచయం కాస్త ఈ సినిమాల గురించి మాట్లాడే వరకు వెళ్ళింది. మహేందర్ రెడ్డి గారి దగ్గర నుంచి తను బయటకు వచ్చేటప్పుడు ఫోన్ చేశాడు. నేను అప్పటికే డిస్ట్రిబ్యూటర్గా స్టార్ట్ అవుతాను. సో అలా గిరికి ఉన్న అటాచ్మెంట్తో గిరిని తీసుకొచ్చి జాయిన్ చేసుకున్నాను అప్పుడు నా కంపెనీలో. అప్పుడు మేము వెళ్ళి సుధాకర్ రెడ్డి గారితో జాయిన్ అయ్యాం యాక్చువల్. అప్పుడు మళ్ళీ సుధాకర్ రెడ్డి గారిని కన్విన్స్ చేసి అది చేసి గిరిని తెచ్చుకున్నాం. మళ్ళీ సుధాకర్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి మేము ఓన్ ఆఫీస్ పెట్టుకున్నాం ఒక్కడితో. సో అలా డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ పెట్టుకున్నప్పుడు గిరి నాతోనే జర్నీ చేశాడు. ప్రొడ్యూసర్గా అవుదాము, శిరీష్ గారు లక్ష్మణ్ గారు డిస్ట్రిబ్యూషన్ చూసుకునేలాగా, నేను గిరి ప్రొడక్షన్ చూసుకునేలాగా. గిరి ఏంటంటే పిఆర్ బాగా చేస్తాడు, అందరి దగ్గరికి వెళ్ళడము, మాట్లాడడము, చేయడము, ఎక్స్పీరియన్స్ ఉంది. అలా ప్రొడక్షన్ అనుకున్నాం. ఎందుకో అంటే మరి గిరికి ముందు నుంచి సోలోగా చేసుకోవాలి అంటే ఈ సినిమా ఫీల్డ్ డిఫరెంట్గా ఉంటారు. అప్పుడే మేము కలిపి ఆంధ్ర వాళ్ళ ఫైనల్ చేసుకున్నాం. ఓకే, ఢిల్లీ అండర్ ప్రొడక్షన్ కంటే ముందే మాకు ఆంధ్ర వాళ్ళ ఫైనల్ అయింది. పూరి జగన్నాథ్ ఎన్టీఆర్ కథ వినడము, ఓకే చేసేయడం, ప్రాజెక్ట్ లాక్ చేసుకున్నాము. మేబీ ఢిల్లీలో ఈ జర్నీ ఇవన్నీ చూసి గిరిలో ఆలోచన మారి ఉంటుంది అనుకుంటాను. అప్పుడు ఆంధ్ర వాళ్ళే తను సొంతంగా చేసుకుంటాను. సో ఇచ్చేసాను, చాలా సింపుల్గా ఉంటుంది నాతో. సో నేను ఢిల్లీలో ప్రాఫిట్ పంచి ఇచ్చాను. కొడాలి నాన్నగారు ఆ రోజు ఎన్టీఆర్ గారితో ఉండేవాళ్ళు. కొడాలి నాన్నగారు చెప్పగానే ఢిల్లీలో వచ్చి నేను ఢిల్లీలో, అందుకే ఇక్కడ పేరు కానీ మధ్యలోనే గిరి డిస్కనెక్ట్ అయ్యాడు ఢిల్లీ అండర్ ప్రొడక్షన్ వాళ్ళు. పేరు కానీ డబ్బు కానీ ఏది నేను మార్చలేదు. అదే తను నాకు ఆంధ్ర వాళ్ళలో నాకేమి ఇవ్వాల, అయినా నేను చెప్పాను ఇఫ్ యూ వాంట్ యూ టేక్ ఇట్. మళ్ళీ నేను కొత్త డైరెక్టర్ని పెట్టుకుని ఆర్యాతో నా జర్నీ స్టార్ట్ చేసి. అంతేగాని పెద్ద మా మధ్యలో గొడవలు మనస్పర్ధలు అవేం లేవు. ఒపీనియన్స్, ఈజ్ ఒపీనియన్ ఈజ్ డిఫరెంట్. సోలోగా చేసుకోవాలనుకున్నాడు. నాకేమో నేను సోలో కంటే ఎక్కువ నా వాళ్ళందరూ నాతో కలిసి ఉండాలని కోరుకుంటా. ఎవరన్నా కానీ లైఫ్ చాలా చిన్నది, దీనికోసం ఎదుగుతాము, పుట్టాము పోతాము అనేది ఎవరికి, ప్రతి ఒక్క మనిషికి వర్తించేది. అది నేను బిలీవ్ చేస్తాను. సో అందుకే నేను ఎవరిని 90% నేను హర్ట్ చేయను. మరీ ఇంకా నాకు పీక్లో ఉంటే కానీ ఏదన్నా ఉంటే నేను హర్ట్ చేస్తాను, కానీ 90% నేను ఎవరిని హర్ట్ చేయాలని కూడా ఉండదు నాకు. తర్వాత ఎప్పుడన్నా వచ్చి రిగ్రెట్ అయ్యాడా? అసలు మళ్ళీ మా ఇద్దరి మధ్యలో ఎప్పుడు ఆ టాపిక్ రాదు. పెళ్ళిళ్ళకి వెళ్తాము, అన్నిటికి వస్తాము, మాట్లాడుకుంటాము, కానీ ఎప్పుడు మళ్ళీ సినిమా టాపిక్ రావాలి.